కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దానివల్ల అందరికి బాధగానే ఉంది, కానీ ఆ మాత్రం దానికే ఇంట్లో నుంచి పంపించాలని చూస్తావా? అయ్యో కీర్తి, అది పొరపాటు కూడా కాదమ్మా. నాకు బాగా గుర్తుంది. ఆ ఫైల్స్ లో ఉన్న పేపర్స్ ని నేను టిష్యూ పేపర్స్ లా వాడలేదు. చెయ్యని దానికి చేశావని నా మీద ఇన్ని నిందలు వేస్తుంటే వినడానికి చాలా నరకంగా ఉందమ్మా. అందరూ నా వైపే వేలెత్తి చూపిస్తున్నారు, నా క్యారెక్టర్ను అనుమానిస్తున్నారు. ఇదంతా నాకు చాలా గుండెకోతగా ఉందమ్మా. మీరెన్ని మాటలు చెప్పినా నమ్మడానికి నేను అమాయకురాల్ని కాదు. తప్పు చేసిన వాడు తప్పు చేయలేదని చెప్తాడు గాని తన తప్పుని ఒప్పుకోడు. ఇదే మానవ నైజం. మీరు తిమ్మిని బొమ్మిని చేయాలని చూస్తే అది ఇక్కడ చెల్లదు. దయచేసి వెళ్ళిపోండి. లేదు ధరణి, నేను వెళ్ళను. ఇప్పుడు కానీ నేను వెళ్ళిపోతే అది నీ దృష్టిలో సమస్య వస్తే పారిపోయినట్టుగా మళ్ళీ నన్ను అసహించుకుంటావు, నా మీద ద్వేషం పెంచుకుంటావు. నువ్వేగా బాధ్యతల నుంచి పారిపోకూడదన్నావు. నువ్వు చెప్పినట్టే నేను చేసింది తప్పు కాదని నిరూపించటానికి నేను దేవకింటికే వెళతాను. ఏం చేస్తారు? ఏం నిరూపిస్తారు? జరిగిన దాంట్లో నా తప్పు లేదని ప్రూవ్ చేసుకోవడానికి ఇంట్లో డ్రైవర్గానైనా లేకపోతే నీ ఇంటి వాచ్మెన్గానైనా పనిచేస్తానని బ్రతిమిలాడతాను. ఇంత చెప్తున్నా పదే పదే చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తానంటారేంటి? మీరా ఇంటి వైపు మళ్ళీ కన్నెత్తి కూడా చూడొద్దు. ఎటైనా వెళ్ళిపోండి. మా కంటికి మళ్ళీ కనపడొద్దు. తప్పు చేయనప్పుడు తల వంచాల్సిన అవసరమే లేదు. పరువు మర్యాద నీకే కాదు, నాకు కూడా ఉన్నాయి. వాటిని కాపాడుకోవలసిన బాధ్యత నాది. నేనక్కడికెళ్ళి పనిచేస్తాను, నా తప్పు లేదని నిరూపిస్తాను. నువ్వు పోయిందనుకున్న ఇంటి పరువుని నిలబెడతాను. నాన్న, అమ్మ మనసుని ఇంకా నొప్పించకండి. అక్కడికి వెళ్ళి పనిచేయడం బాగోదు. అది పిన్నికి అమ్మకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి నాన్న. నిజం నిరూపిస్తానని అక్కడికెళ్ళి ఖాళీగా కూర్చుంటే బాధ్యత లేనివాడు అంటారు. అదే పనిచేస్తుంటే నా కమిట్మెంట్ని, నా సిన్సియారిటీని చూసి తప్పు జరిగింది అన్న విషయంలో నా తప్పు ఏమీ లేదని నమ్ముతారని నా ఆశ. బాధపడకమ్మా. నాన్న అంత నమ్మకంగా చెప్తున్నాడంటే తప్పకుండా ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. పిన్ని వాళ్ళు కూడా నాన్న నమ్ముతారన్న నమ్మకం నాకుందమ్మా. బాధపడకమ్మా. కళ్యాణ్, మీటింగ్ ఏమైంది? ప్రాజెక్ట్ ఓకే అయిందా? లేదు దేవిక, మా బావగారి వల్ల ఇదంతా జరిగింది. సారీ కళ్యాణ్. సారీ అన్న ఒక్క మాట చెప్పి నువ్వు సైలెంట్ కావచ్చు దేవిక, కానీ నేను సైలెంట్గా ఉండలేకపోతున్నాను. నా కెరీర్ స్పాయిల్ అయిపోయింది. 0 నుంచి డబుల్ 0కి పడిపోయాను. మళ్ళీ పైకి లేస్తానన్న కాన్ఫిడెన్స్ కూడా నాలో లేదు. ఎంతో కష్టపడి నా ప్రాణం పెట్టి ప్రాజెక్ట్ డిజైన్ చేశాను. అయినా సరే క్లయింట్ని మీట్ అవ్వలేకపోయాను. ఆయన గారు చేసిన పని వల్ల నేను అన్యాయం అయిపోయాను. నా రెప్యుటేషన్ మొత్తం పోయింది.
చిన్న మీటింగ్ డీల్ చేయలేని వాడివి ఇక బిజినెస్ ఎలా హ్యాండిల్ చేస్తావని నలుగురు నన్ను కామెంట్ చేసేసరికి నా తల తీసేసినట్టయిపోయింది. క్లయింట్తో మీటింగ్ క్యాన్సిల్ అయిందని తెలిసిన వెంటనే అందరూ నన్నొక దొంగ కన్నా హీనంగా చీప్గా చూసిన చూపులు నా గుండెని తూట్లు పొడిచాయి. నేను కూడా మీ మీటింగ్ సక్సెస్ అవ్వాలని దేవుణ్ణి కోరుకున్నానండి. కానీ ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోవడమే జీవితమని మా ఫ్రెండ్ అనేవాడు. అప్పుడు నేను వాడి మాటల్ని లైట్గా తీసుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు తెలిసిందే దేవిక, మనమెంత కష్టపడినా మనకు దక్కాలని ఉన్నది మాత్రమే మనకు దక్కుతుందని, ఆశపడింది అందుతుందన్న గ్యారంటీ లేదని. డిసప్పాయింట్ అవ్వకు కళ్యాణ్. మరొక్కసారి ట్రై చేస్తే ఆ క్లయింట్ నీ ప్రాజెక్ట్ చూసి డీల్ ఓకే చేస్తాడేమో. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్న ట్రూత్ నీకు కూడా తెలుసు కదా దేవిక. ఫస్ట్ అటెంప్ట్లోనే ఫెయిల్ అయ్యాను. ఇక మళ్ళీ నాకు అపాయింట్మెంట్ ఇచ్చి తన టైం వేస్ట్ చేసుకోవాలని క్లయింట్ ఎందుకు అనుకుంటాడు? అదేంటో నాకు అర్థం కావట్లేదు దేవిక. నా చేతి దాకా అందింది నోటి దాకా రావట్లేదు. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. మంచిగా బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నాకు నేనే గొప్ప అనుకుంటే కాదు, నలుగురు నా గురించి గొప్పగా చెప్పుకుంటే అది అసలైన గొప్పతనమని ఫీల్ అయ్యాను. నీ భర్తగా నీకు మంచి పేరు తేవాలని ఆశించాను. కానీ ఆ ఆశ నిరాశ అయిపోయింది. ఆ నిరాశే నాకు తోడుగా వస్తూ ఉందనిపిస్తుంది దేవిక. పాపం, నువ్వెంతో కష్టపడి నీ వాళ్ళకి దగ్గరవ్వాలని భోజనానికి పిలిచావు. కానీ నీ కష్టమంతా వేస్ట్ అయిపోయింది. అది తలుచుకుంటే మరింత బాధగా ఉంది. ఎంతో ప్రేమతో వచ్చారు. అందరూ కలిసిన క్షణాల్ని మధుర జ్ఞాపకంగా మిగిల్చుకోవాలనుకున్నాను. మా మధ్య ఉన్న చిన్న గ్యాప్లను ఫిల్ చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ ఒక్క అన్నం మెతుకు కూడా ముట్టుకోకుండా వెళ్ళిపోయారు. అది తలుచుకుంటే నా మనసు భారం అయిపోతుంది. బాధపడకు దేవిక. అందరూ కలిసిపోవాలని నువ్వు అనుకున్నావు. కానీ మీరింకా దూరంగానే ఉండాలని ఆ పైవాడనుకున్నాడు. ఈ పతి దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఆ దూరం దగ్గరవుతుంది. కానీ నేనివ్వనుగా దేవిక. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా. బావగారు నిజంగానే మారిపోయారని గుడ్డిగా నమ్మాను. కానీ ఆ నమ్మకం విలువ తెలియకుండా ఆయన బిహేవ్ చేసిన దానికి మీరు నష్టపోవాల్సి వచ్చింది. చేసిన రాత్తాంతం చాలదన్నట్టు ఇంకా తన తప్పు చేయలేదు, నిజం నిరూపిస్తానంటూ ఏవేవో మాట్లాడారు. నా వల్ల అక్కకు మరింత బాధ పెరిగింది తప్ప తగ్గలేదు. దేవిక, బాధపడుకో. త్వరలోనే అంతా సర్దుకుంటుంది.